నాకైతే ఇంట్రెస్ట్ తగ్గింది సార్. ఎందుకంటే ప్రీవియస్ గేమ్తో పోల్చుకో బిగ్ బాస్, ఎందుకంటే ప్రీవియస్ గేమ్లో ఎందుకంటే అందరూ కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి అప్పుడు అందరు ముఖాలకు మేము చూడలేదు కాబట్టి మాకు ఇంట్రెస్ట్ అనేది. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ తేజ వచ్చాడు, గౌతమ్ ఉన్నాడు, ఇంకొకతను ఉన్నాడు, మీరు చూసిన వాళ్ళం కాబట్టి ఇలా దూరం పెట్టి లోగో బాగా లోగో ఎప్పుడైనా ఇట్లా పెట్టాలి. సైలెంట్గా ఆడతాడు. నిఖిల్ వర్సెస్ గౌతమ్ అన్నట్టుగా ఉంది టైటిల్. మీకు అలా అనిపిస్తుంది? గౌతమ్ అనుకుంటుంది. చాలా మంది ఏమంటారంటే గౌతమ్ అనేది ఫ్యాన్స్ ని క్యాచ్ చేయడానికి వచ్చాడు. మీరేమంటారు? ఎంత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేసినా కళ్యాణ్ ఫ్యాన్స్ గేమ్ పరంగా ఓట్లు పడాలి కదండి. ఓట్లు పడాలంటే మన బిగ్ బాస్ కష్టం కదా. అంతా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, ఇక్కడ గౌతమ్ ఒకరే ఆడుతున్నారు. లేదండి, ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి వచ్చిన వాళ్ళు రెండోసారి మళ్ళీ గెలిచే ఛాన్స్ కూడా లేదండి. మా ఒపీనియన్ ప్రకారం అయితే నిఖిల్ రావచ్చు అని మేము అనుకుంటున్నాం. పృథ్వీ అగ్రెసివ్ చేసింది ఏం చెప్తారు? పృథ్వీది ఏం లేదండి, ఎంతవరకు ఉన్నా కూడా గేమ్ల మీద ఎక్కువ ఇతరుల మీద ఎప్పుడు చూసినా కాన్సన్ట్రేషన్ పెట్టడం తప్ప తన గేమ్ తన ఆడినట్టు ఎప్పుడు కనపడలేదు. విష్ణుప్రియ జనాలకు ఎందుకు అంటే ఆల్రెడీ టీవీ షోలో ఆమె ఆల్రెడీ చేసిన ఎపిసోడ్లో చేసింది. సుడిగా సుదిరితో వేరే వాళ్ళతో కంబైన్ చేసింది కాబట్టి విష్ణుప్రియ ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు. దానివల్ల ఓట్లు పడుతున్నాయి కానీ ఆమె గేమ్ పరంగా కానీ ఆమె ఆట పరంగా కానీ కప్పు గెలవాలంటే గేమ్ ఆడాలి కదా. గేమ్ ఆడాలి కరెక్టే, కానీ ఫాలోవర్స్ అంటే ఇప్పుడు ఇంత ప్రపంచంలో ఇంతమంది ఉన్నారు కాబట్టి తెలుగులో అందరి చేతులు ఉన్నాయి కాబట్టి ఓట్లు వేస్తున్నారు. అది ఫైనల్లో రిజల్ట్ మీకు తెలుస్తుంది. ఫైనల్లో వచ్చేది ఎవరు అనేది మాకు రిజల్ట్ మనం అప్పుడు చూసుకోవాలి. ఇప్పుడు ఎంతవరకు ఆడినా కూడా విష్ణుప్రియ అంటాం అదంటాం ఇదంటాం అది కాదు కావాల్సింది. మరి ఫైనల్లో రిజల్ట్ ఎక్కడ ఇద్దరే నిలబడతారు. ఆయన ఇద్దరిలో మాత్రం విష్ణుప్రియ ఉండాలి కదా మీరు అన్నట్టు. ఆ విష్ణుప్రియకి ఛాన్స్ లేదని మేము అంటున్నాం. ఆ ఎలిమినేషన్ ఎవరు లేదు సార్. కాకపోతే ఏంటంటే ఎవరు డల్ క్యాండిడేట్ అనేది లేదు. కాకపోతే ఇప్పుడు రోహిణి కానీ వీళ్ళు ఆల్రెడీ తేజ కానీ వీళ్ళు కొంచెం ఎందుకంటే ఆల్రెడీ వచ్చిపోయినారు కాబట్టి వీళ్ళకు ఎక్కువ నిలబడలేరు. వీళ్ళే కవర్ చేసిన రోహిణి కానీ తేజ అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు బయట టైటిల్ కొట్టే అవకాశం లేదు 90% లేదు సార్. ఎందుకు చెప్పాలన్నా వైల్డ్ కార్డ్ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళ గేమ్స్ అన్ని చూసాం సార్. మళ్ళీ వచ్చి మళ్ళీ